హాయ్ హలో అండి. ఓం నమో వెంకటేశాయ నమః. వారక్రమానుసారం సమర్పించే ప్రసాదాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. శ్రీవారికి సోమవారం 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలు. మంగళవారం ప్రత్యేక ప్రసాదాలు ఏవి ఉండవు. బుధవారం పెసరపప్పు, పానకం, పాయసం. గురువారం తిరుప్పావడ సేవ, 484 కిలోల పులిహోర, 51 తేనె తోళీలు, 51 పెద్ద జిలేబీలు, వడలు, పాయసం. శుక్రవారం అభిషేకం, 51 పోళీలు, పాయసం. శనివారం రోజువారి నైవేద్యాలు మాత్రమే. ఆదివారం అమృత కలశం లేదా గరుడ ప్రసాదం. ఆదివారం రోజున సమర్పించే ప్రసాదం పేరు అమృత కలశం లేదా గరుడ ప్రసాదం. ఈ ప్రసాదం వెనక గల ఐతిహ్యం ఏమిటంటే, స్వామివారి వాహనమైన గరుడునికి సర్పాలంటే జాతి వైరం. అందువల్ల సర్పదోష పీడితులై సంతానలేమితో బాధపడుతున్న వారు ఈ ప్రసాదం సేవిస్తే గరుత్మంతుడు వారిని సర్పదోష విముక్తులను చేసి సంతాన ప్రాప్తి కలిగిస్తాడు. లెక్కకు మించిన ప్రసాదాలను గుర్తించుకోలేక సతమతమవుతున్నారు కదూ. ఈ తికమక వికట కవి తెనాలి రామలింగడికి నందఖడ్గ అంశతో కారణజన్ముడిగా జన్మించిన అన్నమయ్యకు కూడా తప్పలేదు. ఆ సంగీత సార్వభౌముల ముందు సామాన్యులమైన మనమెంత. జగన్నాటక సూత్రధారి శ్రీ వెంకటేశ్వరుడు ఇన్నెన్ని తినుబండారాలను ఆరగిస్తున్నట్లుగా నటిస్తూ తెనాలి రామలింగడి లాంటి వికట కవుల వెకటారాలకు గురి అవుతూ శ్రీవారికి పరమభక్తులే వెటకారంతో కూడిన వారి నిందాస్తుతులలో శ్రీవారి పట్ల సాన్నిహిత్యం, చొరవ, ప్రియసకుల పట్ల ఉండే స్వాతంత్రం ధనిస్తాయి. తన భక్తుల జిహ్వ చాపల్యాన్ని, అన్నార్తిని తీరుస్తున్నాడు. భక్తులను కాపాడడానికి, ఉద్ధరించడానికి తను స్వయంగా శారీరక బాధలను, నీలాపనిందలను భరించడం శ్రీ మహావిష్ణువునకు అన్ని యుగాల్లోని పరిపాటే. గర్భాలయంలోని ఇతర ఉత్సవమూర్తులకు కూడా మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో 4 రకాల అన్నప్రసాదాలు, 4 రకాల పణ్యారాలు, పంచకజ్జాయం నివేదిస్తారు. ప్రత్యేక సందర్భాలలో అంటే 3 రోజుల పవిత్రోత్సవాలు, 9 రోజుల బ్రహ్మోత్సవాలు, 3 రోజులు జ్యేష్ఠాభిషేకం, ఉగాది, శ్రీరామనవమి, దీపావళి ఆస్థాన సందర్భాల్లో ఈ ప్రసాదాల పరిమాణం రెట్టింపవుతుంది. ఇదండి స్వామివారి ప్రసాదాల గురించి తెలుసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. వీడియో నచ్చితే లైక్ చేయండి.